కాశ్మీర్‌లో ఇప్పుడు సోదాలు ప్రారంభమైన అటవీ ప్రాంతంలోకి చొరబాటుదారులు మొన్నెట్లయితే ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ చేయడానికి అటవీ ప్రాంతం నుంచి వచ్చారు. వచ్చి కాశ్మీర్‌లో ఉన్నటువంటి కొంతమంది సహకారంతో అక్కడ అరాచకం చేసిపోయారు. మళ్ళీ అట్లాగేదో ఎంటర్ అయింది అన్నటువంటి అనుమానంతో పంజుల్లా సలియా ప్రాంతంలో సిఆర్‌పి దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేస్తున్నాయి. ఉగ్రవాదులు ప్రవేశించారన్నటువంటి అనుమానంతో అదంతా అటవీ ప్రాంతం. అటవీ ప్రాంతంలో వీళ్ళు కొన్ని షెల్టర్స్ ఏర్పాటు చేసేసుకున్నారు. కొన్ని భూగర్భ బంకర్లు కూడా ఏర్పాటు చేసేసుకున్నారు. ప్రతి అణువు వెతకడం సాధ్యం కాదు అడవి అన్న తర్వాత. బయటికి కనబడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. కాబట్టి క్రిందటిసారి కూడా పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు పారిపోయి అడవుల్లోనే దాక్కున్నారు. చాలా రోజుల పాటు దాక్కున్నారు. సరిహద్దులు అవతల కూడా మనోళ్ళు కాపలాగా ఉన్నారు. బట్ సొరంగంలో కింద నుంచి అటుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి వీటి మీదన ఇప్పుడు వెతుకులాట జరుగుతుంది.